ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఎవరో నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు తల్లి. ఈరోజు మహాశివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినాన జాగారణం చేస్తున్నావు కదా, చాలా మంచిది. శివయ్య ఆశీస్సులు నీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. అయితే ఈ శివరాత్రి జాగరణ ముగిసిన 12 గంటల లోపు ఆ వ్యక్తి నీ ముందుకు వచ్చి నిలబడతారు, నీ కళ్ళ ముందుకు వస్తారు, నీ ఎదురుగా వస్తారు. వారు చెప్పే రహస్యం విన్నావు అంటే వెన్నులో వణుకు పుడుతుంది, గజగజలాడిపోతావు. అలాంటి ఒక రహస్యం చెప్తారు, సిద్ధంగా ఉండు బిడ్డ. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు, చిన్న చూపు చూడొద్దు, తోసి పుచ్చకు. ఎందుకనంటే ఆ వ్యక్తి చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తి రాకని నువ్వు తప్పక ఆహ్వానించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసి చూడనట్టు వదిలేసినా, పట్టించుకోకపోయినా, లేకపోతే నిర్లక్ష్యం చేసినా ఆ తర్వాత బాధపడతావు. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పే సందేశం, ఆ వ్యక్తి తెస్తున్న రహస్యం అలాంటిది. నీ జీవితానికి సంబంధించిన రహస్యం, నీ జీవితానికి ఎంతో ఒక ముఖ్యమైన అవసరమైన రహస్యం, నువ్వు తెలుసుకోవలసిన రహస్యం. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఆ వ్యక్తి తెచ్చిన రహస్యాన్ని నువ్వు వినకపోయినా, ఆ వ్యక్తిని నిరాకరించినా నీ సాయి ఆగ్రహానికే కాదు, సాక్షాత్తు ఆ శివయ్య కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన సాక్షాత్తు శివయ్య కూడా ఆ మనిషిని నీ దగ్గరికి తీసుకురావటానికి, ఆ వ్యక్తిని నీ ముందు నిలపటానికి చాలా ప్రయత్నించాడు. కాబట్టి శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు కదా, చీమ కూడా కుట్టదు కదా. అలా శివయ్య ఆదేశించాడు, ఈ సాయి అనుగ్రహించాడు కాబట్టి ఆ వ్యక్తి నీ ముందుకు వస్తున్నాడు, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అలాగే ఓం సాయిరామ్ అంటూ, అలాగే ఓం నమ శివాయ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు, శివయ్య అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరుకుతాయి. మనసులో కోరిన కోరికలన్నీ తీరుతాయి. మనసులో ఉన్న కష్టము, బాధ అన్నీ కూడా తీరిపోతాయి. ఏదైనా దిక్కుతోచని, దారి తోచని స్థితిలో ఉంటే ఒక దారి అనేది కనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఇప్పుడు నువ్వు ఈ సందేశాన్ని యాదృచ్ఛికంగా చూశాను అనుకుంటున్నావా? ఈ వీడియోని యాదృచ్ఛికంగా ఓపెన్ చేశాను అనుకుంటున్నావా? ఏ కారణమో లేకుండా ఇప్పుడే నీ మనసులో ఏదో ఒక కలవరమా, లేదా ఎవరు నువ్వు గుర్తు చేసుకుంటున్నావా? ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు కొన్ని రోజులుగా నువ్వు ఎవరో కొత్త వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు కొన్ని సంఘటనలు ఒకే దిశగా నిన్ను తీసుకెళ్తున్నాయి? ఇది యాదృచ్ఛికమా, లేక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందా? ఒక చిన్న సత్యం తల్లి, జీవితంలో ప్రతి మార్పు కూడా ముందుగా ఒక వ్యక్తి రూపంలోనే వస్తుంది. ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక భాగస్వామి, ఒక అవకాశంగా కనిపించే వ్యక్తి. ఎందుకంటే సాయి నేరుగా కిందికి దిగి వచ్చి మాట్లాడడు. అతను మనుషుల రూపంలోనూ సందేశాలను పంపుతాడు. కానీ విను, ఇది కేవలం ఈ రోజే అద్భుతం అనే మాట కాదు, ఇది ఒక లోతైన విషయం. కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీ కలల్ని నెరవేర్చడానికి కాదు, నిన్ను మార్చడానికి వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కొత్త వ్యక్తి రావటం అంటే కేవలం ఆనందం కాదు, అది ఒక పరీక్ష కూడా కావచ్చు, ఒక అర్థం కూడా కావచ్చు, ఒక పాఠం కూడా కావచ్చు. కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీలో దాచుకున్న భయాలను కూడా బయటకు తీస్తాడు. కొన్నిసార్లు మనసులను, గొప్పతనాన్ని గుర్తు చేస్తాడు. ఎందుకు ఇప్పుడు? ఎందుకు ఈ సమయంలో? ఎందుకంటే నువ్వు ఒక మార్పు దశలో ఉన్నావు కాబట్టి. నువ్వు గమనించావా? పాత అలవాట్లు ఇక్కడ మారిపోతున్నాయి. పాత అలవాట్లు నీకు బోర్ అనిపిస్తున్నాయి. పాత సంబంధాలు దూరం అవుతున్నాయి. పాత ఆలోచనలు పని చేయటం లేదు, మానేసాయి. ఇది ముగింపు కాదు, ఇది సిద్ధత. ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా పోరాడాడు. అతను అనుకున్నాడు, నేనే నా జీవితానికి సరిపోతాను అని. ఒకరోజు అతని జీవితంలోకి ఒక సాధారణ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అతనికి పెద్ద సహాయం చేయలేదు. కేవలం ఒకే మాట అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు,
అది చాలు, అతని జీవిత దిశ మారింది. సాయి ఎలా పని చేస్తాడు? సాయి అద్భుతాలు చేస్తాడు, కానీ అవి ఎక్కువగా ఎలా ఉంటాయి? ఒక అపరిచితుడి పాట, ఒక అనుకోని ఫోన్ కాల్, ఒక చిన్న పరిచయం, ఒక సరైన సమయంలో కలిసిన ఒక వ్యక్తి. అవి చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రభావం గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నీకొక ప్రశ్న తల్లి, నీ జీవితంలో ఇటీవల ఎవరైనా కొత్తగా ప్రవేశించారా? ఎవరైనా పరిచయం అయ్యారా? ఎవరైనా ఒక పాత వ్యక్తి మళ్ళీ కనెక్ట్ అయ్యారా? లేక నువ్వు ఎవరో గుర్తు చేసుకుంటున్నావా ఎవరినో? ఇది కేవలం భావన కాకపోవచ్చు, ఇది ఒక సంకేతం కావచ్చు. కానీ జాగ్రత్త, ప్రతి కొత్త వ్యక్తి నీ జీవితానికి వరం కాదు. కొంతమంది నీ బలాన్ని పరీక్షించడానికి వస్తారు, మరి కొంతమంది నీ విలువను గుర్తు చేయడానికి వస్తారు, కొంతమంది నేను పైకి లేపడానికి వస్తారు. అందుకే గుర్తుంచుకో, సాయి పంపిన వ్యక్తి నీ జీవితాన్ని గందరగోళం చెయ్యడు, నీ జీవితాన్ని స్పష్టంగా చేస్తాడు. ఈ వీడియో ముగిసేసరికి నువ్వు ఒక విషయం క్లియర్గా తెలుసుకుంటావు తల్లి. నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎలా గుర్తించాలి, ఎలా స్వీకరించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఈ పరిచయాన్ని నీ జీవితానికి ఆశీర్వాదంగా మార్చుకోవాలి. నువ్వు ఒక విషయం గమనించవా? నీ జీవితంలో నిజంగా ప్రభావం చూపిన వ్యక్తులు అంత గొప్పగా ఎంట్రీ ఇవ్వలేదు, వాళ్ళు అంత ఇదిగా అయితే రాలేదు, వాళ్ళు గొప్ప హామీలు కూడా ఇవ్వలేదు, కానీ వాళ్ళు నీలో ఏదో మార్పు తీసుకొచ్చారు. ఒకటి, వారు నీలో శాంతి కలిగిస్తారు. సాయి పంపిన వ్యక్తి నీ హృదయంలో గందరగోళం కాదు, ఒక శాంతి కలిగిస్తాడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీ మనసు బరువుగా కాకుండా తేలికగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, గుండెల్లో భారం తీరినట్టు అనిపిస్తుంది. వాళ్ళు నీకు ఇలా అనిపించి ఉండొచ్చు, నేను అర్థమవుతున్నాను. ఇక 2, వారు నీ బలాన్ని గుర్తు చేస్తారు. అందరూ కూడా నీ బలహీనతలను చూపించవచ్చు, కానీ సాయి పంపిన వ్యక్తి నీ బలాన్ని గుర్తు చేస్తాడు. నువ్వు అనుమానపడ్డప్పుడు వాళ్ళు చెప్తారు, నువ్వు ఇది చెయ్యగలవు, చెయ్యి అని. అది కేవలం మాట కాదు, వాళ్ళకు నిజంగా నమ్మకం ఉంది నీ మీద, నీకు లేదు. ఇక 3వ వారు నిన్ను మార్చాలని ప్రయత్నించరు. చాలా మంది నీ జీవితంలోకి వచ్చి నిన్ను మార్చాలని చూస్తారు, కానీ సాయి పంపిన వ్యక్తి నిన్ను అంగీకరిస్తాడు. అతను నీ లోపాలను కూడా చూస్తాడు, కానీ వాటిని దూషించడు, నిందించడు. అతను ఇలా చెప్తాడు, నువ్వు ఇలాగే విలువైన వాడివి. ఇక 4వ వారు నీ ఎదుగుదలకు కారణమవుతారు. సాయి పంపిన వ్యక్తి నీకు ఆధారపడేలా చెయ్యడు, నీపై నువ్వు నిలబడేలా చేస్తాడు. వాళ్లతో పరిచయం అయిన తర్వాత నీ ఆలోచనలు పెరుగుతాయి, నీ లక్ష్యాలు స్పష్టమవుతాయి, నీ దిశ స్పష్టమవుతుంది. 5, ఇది టైమింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు ఆ వ్యక్తి ఇప్పుడే వచ్చాడు అని ఆలోచిస్తున్నావు కదా, అది కూడా ఈ సమయంలో ఎందుకు వచ్చాడు బాబా అన్న సందేహం నీ మనసులో రేగింది కదా. ఎందుకు 5 ఏళ్ల క్రితం? ఎందుకంటే ఇప్పుడే నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి. కొన్నిసార్లు నువ్వు జీవితంలో ఒక వ్యక్తి రావటం అంటే నీ సిద్ధతకి ఒక గుర్తింపు. ఒక నిజం విను, సాయి పంపిన వ్యక్తి ఎప్పుడూ నీకు సంతోషం మాత్రమే ఇవ్వడు. కొన్నిసార్లు అతను నీకు ఒక కఠినమైన సత్యం చెప్తాడు. అది వినటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కఠినంగా అనిపిస్తుంది, కానీ సత్యం ఇదే. సత్యం చెప్తాడు, అది వినటానికి కనీసం, కానీ ఇది ఎలా అవసరం అంటే ఈ 3 ప్రశ్నలు కూడా నువ్వు అడుగు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మెరుగుపడుతున్నానా? వాళ్ళు నా విలువను గౌరవిస్తున్నారా? వాళ్ళు నా జీవితంలో స్పష్టత చూపిస్తున్నారా? ఈ 3ంటికి అవును అని అనిపిస్తే అది ఒక సంకేతం కావచ్చు. కానీ జాగ్రత్త, కొన్నిసార్లు నీ భావోద్వేగం నీకు నిజం కంటే ముందుగా పరిగెడుతుంది. గుర్తుంచుకో, ఆకర్షణ ఆశీర్వాదం కాదు, ఆసక్తి దివ్య సంకేతం కాదు. ఇక్కడ అవసరం నిజమైన సంబంధం కాదు. సాయి పంపిన వ్యక్తి నీ ఖాళీని నింపటానికి రాడు, నీ సంపూర్ణతను పెంచడానికి వస్తాడు. ఒక అమ్మాయి ఎన్నో సంబంధాల్లో విఫలమైపోయింది. ఆమె అనుకుంది, నాకు ఇంకా సరైన వ్యక్తి ఎప్పుడు రాడు, ఎప్పుడు దొరకడు, సరైన సంబంధం రాదు అని. ఒకరోజు ఆమె ఒక వ్యక్తిని కలిసింది. అతను ఆమెను ప్రభావితం చేయటానికి ప్రయత్నించలేదు, అతను కేవలం ఆమె మాట విన్నాడు. ఆమె జీవితంలో మొదటిసారి తను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. అది ప్రేమ కంటే ముందుగా ఒక గౌరవం. అక్కడే ఆమె జీవితం మారటం ప్రారంభమైంది. నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే కొన్నిసార్లు సాయి వ్యక్తిని పంపినప్పుడు నీ భయాలతో ఆ వ్యక్తిని దూరం చేసుకుంటూ ఉంటావు. ఇప్పుడు చెప్తాను విను. సాయి పంపిన వ్యక్తిని ఎలా స్వీకరించాలి, ఎలా భావోద్వేగ తప్పులు చేయకుండా ఉండాలి, ఎప్పుడు దూరంగా ఉండాలి, మరి ఈ పరిచయాన్ని నీ జీవితానికి ఆశీర్వాదంగా ఎలా మార్చుకోవాలి. కొన్నిసార్లు నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది,
కానీ నువ్వు భయాలు దాన్ని బయటికి నిలిపేస్తాయి. నీలో ఉన్న భయాలు దాన్ని బయటని నిలిపేస్తాయి, లోపలికి రానివ్వు. నీకు తెలుసా, చాలా మంది తమ జీవితంలో వచ్చిన గొప్ప వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకొని దూరం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు విను, జాగ్రత్త పడు. ఇది చాలా ముఖ్యమైన భాగం తల్లి. ఒకటి, తొందరపడకూడదు. కొత్త వ్యక్తి వచ్చాడని వెంటనే అతనిపై అన్ని ఆశలు పెట్టుకోవద్దు. మితిమీరిన నమ్మకం పెట్టుకోవద్దు. సాయి పంపిన సంబంధం పరుగు పెట్టదు, ఆగుతుంది. అది పెరుగుతుంది నెమ్మదిగా, నమ్మకంతో, సహజంగా. ఇక 2, నీ గతాన్ని ప్రస్తుతంపై వేయొద్దు. గతంలో ఎవరైనా నిన్ను బాధ పెట్టారా, అది కొత్త వ్యక్తి మీద ప్రతిబింబం చూపేలా చెయ్యొద్దు. ఎందుకంటే గతంలో ఇలా జరిగింది, ఈ వ్యక్తి కూడా ఇలానేనేమో అని సందేహపడకు. ప్రతి వ్యక్తి కొత్త అధ్యాయం, పాత గాయాలతో కొత్త ఆశీర్వాదాన్ని చూడలేరు. ఇక 3, నీ విలువను తగ్గించొద్దు. కొన్నిసార్లు నీకు విలువైన వ్యక్తి వచ్చినప్పుడు నీకే అనుమానం వస్తుంది. నువ్వే అనుమాన పడతావు, నేను దీనికి అర్హుడిని కాదు అని. అది ఒక పెద్ద తప్పు అని నీకు తెలుసా? నీ జీవితంలోకి వచ్చిన మంచి వ్యక్తి నీ విలువను గుర్తించి వస్తాడు. ఇక 4వ విషయం, మాట్లాడటం నేర్చుకో. సాయి పంపిన వ్యక్తి మనసును చదవలేడు. నీ భావాలు, నీ అంచనాలు, నీ భయాలు స్పష్టంగా చెప్పు. నీ సంబంధం నిలవాలంటే స్పష్టత అవసరం. ఇక 5, గుర్తుపెట్టుకో, ఇది పరీక్ష కూడా కావచ్చు. ప్రతి మంచి వ్యక్తి కూడా ఎప్పుడూ నీకు సుఖమే ఇవ్వడు. కొన్నిసార్లు అతను నీకు ఎదగాల్సిన అవసరం గుర్తు చేస్తాడు, నిన్ను సవాలు చేస్తాడు, నీ సౌకర్యపు జోన్ నుంచి బయటకు తీసుకొస్తాడు. అది శిక్ష కాదు, అది శిక్షణ. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సాయి పంపిన వ్యక్తి ఇక్కడ నీ గౌరవాన్ని తగ్గించడు. 2, నీ స్వేచ్ఛను కట్టిపడివేయడు. 3, నీ కళను చిన్నచూపు చూడడు. ఇలా చేస్తే అది ఆశీర్వాదం కాదు, అది ఒక పాఠం, ఒక లోతైన నిజం. కొన్నిసార్లు సాయి ఒక వ్యక్తిని పంపుతాడు నీ జీవితంలో ఉండటానికి కాదు, నీ జీవితాన్ని మార్చి తర్వాత ముందుకు సాగటానికి. అది కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే అతను నీకు ఒక పాఠం ఇచ్చి వెళ్తాడు. ఉదాహరణకు, ఒక యువకుడు ఎప్పుడు తనపై నమ్మకం లేకుండా జీవించేవాడు. ఒకరోజు ఒక సాధారణ గురువు అతని జీవితంలోకి వచ్చాడు. ఆ గురువు అతనికి పెద్దగా ఏమీ ఇవ్వలేదు, కేవలం ఒక వాక్యం అన్నాడు: నీ భయాన్ని గౌరవించుకో, నీ సామర్థ్యాన్ని గౌరవించు. ఆ వాక్యం అతని జీవితాన్ని మార్చేసింది తెలుసా. చిన్న మాట. ఆ గురువు ఎప్పటికీ అతనితో ఉండలేదు, కానీ ఆ ప్రభావం జీవితాంతం నిలిచిపోయింది. ఎలా ఉంటుంది సాయి పంపిన వ్యక్తుల చమత్కారం. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా తల్లి? హృదయం తెరువు, కానీ వివేకముంచు. తొందరపడుకో. నీ విలువను గుర్తుపెట్టుకో. ప్రతి పరిచయాన్ని గమనించు. ఒక శక్తివంతమైన ప్రశ్న: నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీ శాంతిని పెంచుతున్నాడా, లేక నీ గందరగోళాన్నా? ఇది తెలుసుకుంటే నీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు చెప్తాను విను. ఎందుకు కొందరు సరైన వ్యక్తిని కోల్పోతారు అంటే, సాయి పంపిన సంకేతాలను ఎలా గుర్తించాలి, మరియు ఈ పరిచయం నీ విధిని ఎలా మార్చగలదు? ఇది వినటం కొంచెం కఠినంగా ఉండొచ్చు తల్లి, కానీ నిజం ఏంటో తెలుసా? ప్రతి ఆశీర్వాదం కూడా శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చిన గొప్ప వ్యక్తిని నువ్వే కోల్పోతావు. ఎందుకు? అది అర్థం చేసుకుంటే నీ భవిష్యత్తు మారిపోతుంది. 1, నువ్వు సిద్ధంగా లేకపోవటం. కొన్నిసార్లు సాయి వ్యక్తిని పంపుతాడు, కానీ నువ్వు ఇంకా నీ గాయాల్లోనే చిక్కుకొని ఉంటావు, నీ బాధల్లోనే చిక్కుకొని ఉంటావు. నీ గత బాధలు, నీ భయాలు, నీ అనుమానాలు, వాటితో అవి నీ ముందు నిలబడ్డప్పుడు ఆశీర్వాదాన్ని చూడలేవు. వాటిలోనే మునిగి తేలుతూ ఉంటాయి. ఆ బాధల్లో, భయాల్లో, అనుమానాల్లో మనసు, ఆలోచనలు అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. కానీ సాయి పంపిన వ్యక్తిని గుర్తించలేవు, అలా కోల్పోతావు. ఇక 2, అహంకారం. అహంకారం చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది తల్లి. నేనే సరైన వాడిని, నాకు ఎవరి అవసరం లేదు, అతనే లేదా ఆమెనే మారాలి, అంటే నేను సరిగ్గా ఉన్న ఎదుటి వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, నా తప్పేమీ లేదు అన్న అహంకారం ఉంటుంది చూడు, చాలా దెబ్బతీస్తుంది తల్లి. ఇలా అనుకున్నప్పుడు నీకు వచ్చిన మంచి వ్యక్తిని నువ్వే దూరం చేసుకుంటావు. 3, అసహనం. సాయి పంపిన సంబంధం నెమ్మదిగా ఎదుగుతుంది, కానీ నువ్వు వెంటనే తక్షణం ఫలితం కోరుకుంటావు. ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే క్లియర్ అయిపోవాలి, ఈ క్షణమే జరిగిపోవాలి, ఏదేమైనా ఇప్పుడే కమిట్ అయిపోవాలి, ఇప్పుడే నిర్ణయం కావాలి అనుకుంటావు. అసహనం అనేక మంచి సంబంధాలని విరగ్గొట్టింది తెలుసా, దూరం చేసింది తెలుసా, పాడు చేసింది తెలుసా. 4 సంకేతాలు నువ్వు పట్టించుకోకపోవటం అంటే, జీవితంలో కొన్ని చిన్న సంకేతాలు ఉంటాయి. ఒక మాట,
ఒక చూపు, ఒక సంఘటన, ఒక అనుభూతి. అవి సాధారణంగా కనిపిస్తాయి, కానీ అవే దారి చూపే సూచనలు అవుతాయి తల్లి. నువ్వు వాటి నిర్లక్ష్యం చేస్తే నీకు వచ్చిన అవకాశాన్ని కోల్పోతాం. ఇక 5, భయం. ఇది పెద్ద కారణం. నీకు నిజంగా మంచి వ్యక్తి వచ్చినప్పుడు నువ్వే భయపడతావు. ఇది నిజమా? ఇది నిలుస్తుందా? ఈ బంధం నిలబడుతుందా? ఇది కూడా పోతే? ఆ భయంతో నువ్వే దూరం అయిపోతావు. ఒక లోతైన సత్యం, కొన్నిసార్లు సాయి పంపిన వ్యక్తి నీ జీవితంలో ఉండటానికి కాదు, నీకు నేర్పడానికి వస్తాడు. అతను నీకు చూపిస్తాడు నీ విలువ ఎంత ఉందో, నువ్వు ఎంత ప్రేమించగలవో, నువ్వు ఎంత బలంగా మారగలవో అతను చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు మారిపోతావు. ఎలా కోల్పోకుండా ఉండాలి? ఇవి గుర్తుపెట్టుకో. కృతజ్ఞత ఉంచు. స్పష్టంగా మాట్లాడి అర్థం చేసుకో. త్వరగా నిర్ణయాలు తీసుకోకు. నీ గాయాలను గుర్తించు. వాటిని నయం చెయ్యి. గౌరవం ఉన్న చోటే నువ్వు నిలుస్తావు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా చూడు. ఒక యువతి జీవితంలోకి ఒక నిజాయితీ గల ఒక వ్యక్తి వచ్చాడు. ఆమెకు అతను నచ్చాడు, కానీ ఆమె గతం ఆమెను వెంటాడింది. అతను ఆమెను ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడల్లా కూడా ఆమె అనుమానపడింది. కొన్ని నెలల తర్వాత అతను దూరం అయ్యాడు. కొన్నేళ్ల తర్వాత ఆమె గ్రహించింది సమస్య అతనిలో కాదు, తనలోనే ఉంది అని. ఆమె తర్వాత మారింది, తనని తను నయం చేసుకుంది, కానీ ఆ మంచి వ్యక్తిని కోల్పోయింది. అయినా తర్వాత వచ్చిన సంబంధం ఆమెకు నిలిచింది, ఎందుకంటే ఆ మార్పు ఆమెలో మొదలయ్యింది కదా. ఇప్పుడు విను. నీ జీవితంలోకి ఎవరో వచ్చి ఉంటే ఈ ప్రశ్నలు అడుగు. నేను భయంతో స్పందిస్తున్నానా, లేక ప్రేమతోనా? నేను రక్షించుకోవటానికా, ప్రయత్నమననా, లేక ఎదగాలనే ప్రయత్నమా? సంకేతాలను ఎలా గుర్తిస్తావు? ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితం స్పష్టం అవుతుందా? నీ లక్ష్యాలు మరింత క్లియర్ అవుతున్నాయా? నీలో మంచి మార్పు వస్తుందా? అవును అనిపిస్తే అది ఒక దిశ కావచ్చు. ఇప్పుడు చివరి మరియు అత్యంత శక్తివంతమైన విషయం చెప్తాను విను బిడ్డ. ఈ పరిచయాన్ని నీ విద్యను ఎలా మార్చగలదు? నువ్వు ఎలా సిద్ధంగా ఉండాలి? మరియు నిజమైన అద్భుతం అంటే ఏంటి? ఈ మొత్తం సందేశంలో నువ్వు ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నావు కదా, నా జీవితంలోకి నిజంగా ఎవరో వస్తారా, రానున్నారా, ఇది నిజమా బాబా అని కదా. విను. అద్భుతం అంటే ఎప్పుడో ఒక కొత్త వ్యక్తి రావటం మాత్రమే కాదు. అద్భుతం అంటే నువ్వు మారటం. అసలు రహస్యం ఇదే. సాయి నీ జీవితంలోకి వ్యక్తులను పంపుతాడు, కానీ ఆ వ్యక్తి నీ జీవితాన్ని మార్చేది కాదు, నీ స్పందన మార్చుతుంది. ఒక గంభీరమైన నిజం. నీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా 3 పాత్రల్లో ఒకటిగా ఉంటాడు. ఆశీర్వాదం, పాఠం, అర్థం. ఆశీర్వాదం నీతో పాటు నడిచే వ్యక్తి ఆ పాఠం కొంతకాలం ఉండి ఒక విలువైన అనుభవాన్ని ఇచ్చి వెళ్తుంది. ఇక అర్థం నీ లోపాలని, నీ గొప్పతనాన్ని చూపించే వ్యక్తి. ఇది ఎలా మారుతుంది? ఒక వ్యక్తి నీ జీవితంలోకి రావటం వల్ల నీ దిశ మారవచ్చు. నువ్వు కొత్త లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు. నువ్వు నీ విలువను గుర్తించవచ్చు. నువ్వు నీ భయాలను ఎదుర్కొన్నప్పుడు అక్కడే విధి మారిపోతుంది. విధి అంటే ముందే రాసిన కథ కాదు. నీ నిర్ణయాలు, నీ స్పందనలో నీ ఎదుగుదల అదే విధి. సిద్ధంగా ఉండటమే అద్భుతం. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ మనసును శుభ్రం చేయి. పాత గాయాలను నయం చేసుకో. నీ విలువను గుర్తించు. గౌరవం ఉన్న చోటే నువ్వు నిలువు. ప్రేమను భయంతో కలపొద్దు. అప్పుడు నీ జీవితంలోకి ఎవ్వరు వచ్చినా కూడా నువ్వు కోల్పోవు. ఒక శక్తివంతమైన కథ బిడ్డ. ఒక మనిషి ఎప్పుడు కూడా ఎదుటివారిని నిందించేవాడు. నాకు సరైన వ్యక్తి దొరకలేదని ఒకరోజు అతను గ్రహించాడు. సమస్య వ్యక్తుల్లో కాదు, తన సిద్ధతలో ఉంది, తనలో ఉంది, ఆలోచనల్లో ఉంది. అతను తనని తాను మార్చుకున్నాడు. తన గాయాలను నయం చేసుకున్నాడు. తన విలువను అర్థం చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తి అతని జీవితంలోకి వచ్చింది. ఈసారి అతను భయపడలేదు, అతను గౌరవించాడు, అతను నమ్మాడు. అది నిలిచింది. నిజమైన సందేశం, ఈరోజు అద్భుతం జరుగుతుందని ఎవరూ హామీ ఇవ్వలేరు, కానీ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక అవకాశం సాయి వ్యక్తి రూపంలో పంపుతూనే ఉంటాడు. కానీ వ్యక్తిని ఆశీర్వాదంగా మార్చేది నీ జ్ఞానం. చివరి ప్రశ్న. ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో నీ జీవితంలోకి ఎవరైనా వచ్చి ఉంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా, లేక ఇంకా నీ గాయాలతోనే మాట్లాడుతున్నావా? ముగింపు సందేశం తల్లి. నీ జీవితంలోకి వచ్చే వ్యక్తిని అందంగా నమ్మొద్దు, కానీ భయంతో దూరం చెయ్యొద్దు. ప్రేమకు ముందు గౌరవం ఉంచు. భావోద్వేగానికి ముందు వివేకం ఉంచు. అప్పుడు నీ జీవితంలోకి వచ్చే ప్రతి పరిచయం కూడా నీ ఎదుగుదలకు కారణమవుతుంది. గుర్తుంచుకో. అద్భుతం అంటే బయట నుంచి వచ్చే వ్యక్తి కాదు, నీ లోపల జరిగే మార్పు, నీ సిద్ధత, నీ స్పష్టత, నీ శాంతి. నీ జీవితంలోకి వచ్చే వ్యక్తిని ఎదురు చూడకు. నీ జీవితానికి సరిపోయే వ్యక్తిగా నువ్వే మారిపో. ఇదే ఈరోజు నీ సాయి నీకు తీసుకొచ్చిన సందేశం బిడ్డ. చెప్పాను కదా, మాట ఇచ్చాను కదా,
ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన జాగరణ చేస్తున్నావు. ఈ జాగరణతోనే నీ జీవితంలో ఒక మేల్కొల్పు జరుగుతుంది అని, నీలో ఒక మేల్కొల్పు జరుగుతుందని, నువ్వు మేల్కుంటావు అని, నీకోసం ఒక వ్యక్తి వస్తాడు అని, నీకోసం ఒక రహస్యం తెస్తాడు అని, ఆ రహస్యం విన్నావుంటే వెన్నులో వణుకు వస్తుంది అని, నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్పానా, మాటిచ్చానా, నిలబెట్టుకున్నానా బిడ్డ? ఆ వ్యక్తి బయట నుంచి వచ్చినా రాకపోయినా ముందు నువ్వు మారు. నువ్వు మారాలి. నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నింటినీ అనుమతించటానికి, అన్నింటినీ ఎదుర్కోవటానికి, ఏదొచ్చినా ఎదురెళ్ళటానికి, ప్రతి ఒక్కదాన్ని పరీక్షల పోటీలా తీసుకొని నేను చెయ్యగలను అన్న ధైర్యంతో నిలబడటానికి ముందు నువ్వు సిద్ధపడు. ఆ తర్వాత నీ జీవితం మారిపోతుంది. కష్టం ఉండదు, కన్నీళ్లు ఉండదు. ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఒక ఆలోచన వెంటనే చక్కన నీ మెదడులో మెరుస్తుంది. దాన్ని చిటికలో పరిష్కరించేస్తావు. లేదు, నా వల్ల ఏమీ కాదు, నాకు చేత కాదు, నాకు ఎవరు తోడు లేరు, నేను ఇలా ఒంటరిని, నేను కన్నీళ్లతో బ్రతకాల్సిందే, నేను బాధలతో బ్రతకాల్సిందే, నేను కష్టాల్లో కుమిలిపోవాల్సిందే అంటూ కుమిలిపోతావా? లేదా నిన్ను నువ్వు మార్చుకొని, నిన్ను నువ్వు సిద్ధం చేసుకొని పరిస్థితులకి ఎదురెళ్ళే జీవితాన్ని మార్చేస్తావా? అవకాశం నీకు ఇస్తున్నా. ఈ జాగరణ చేసే రోజు, ఈ మహాశివరాత్రి పర్వదినాన రాత్రంతా ఆలోచించుకో. నీ శక్తి మారుతుంది, నీలో ఉన్న ఆత్మస్థైర్యం మారుతుంది. ప్రయత్నించి చూడు, జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.